హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్లో ఒక కొత్త విషయం తెలుసుకుందాం రండి. మొన్న వ్లాగ్లో చెప్పా కదా, సీఎం రేవంత్ రెడ్డి గారితో ఇనాగరేషన్ క్యాన్సిల్ అయ్యింది అని. అది ఫైనల్లీ సక్సెస్ అయ్యిందండో. ఎలా జరిగిందో చూసేద్దామా? ఫస్ట్లీ సైట్కి అయితే విజిట్ అయ్యాం. అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అటు నుండి ఎస్టీపీ చూడడానికి నేను మా డీజే మేడం ఇద్దరం కలిసి సైట్కి అయితే వెళ్ళిపోయాం. ఎస్టీపీ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఎస్టీపీ అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది, మన మూసీ రివర్. అదే అండి మన ట్యాంక్ బండ్. అందులోకి వెళ్ళే డ్రైనేజ్ వాటర్ని డైరెక్ట్గా వదలకుండా ప్యూరిఫై చేసి ఫ్రెష్ వాటర్ని వదులుతారు. ఈ ప్రాసెస్ జరిగే ప్లేస్ని ఎస్టీపీ అంటారు. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో డీటెయిల్గా చెప్తా వినండి. ఇన్లెట్ ఛాంబర్, నీళ్ళు వచ్చే చోటు. ఫస్ట్లీ డ్రైన్ వాటర్ లేదా సీవర్ వాటర్ ఇన్లెట్ ఛాంబర్లోకి వస్తాయి. ఇక్కడ పెద్ద వేస్ట్ లాంటి ప్లాస్టిక్స్, బాటిల్స్ వంటివి రిమూవ్ చేస్తారు. ఇటు నుండి స్క్రీనింగ్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ స్క్రీన్స్ ఉంటాయి. వీటిలో పెద్ద వస్తువులు, ర్యాక్స్, క్లాత్ పీసెస్ అన్నీ సపరేట్ అవుతాయి. నెక్స్ట్ గ్రిడ్ ఛాంబర్. గ్రిడ్ ఛాంబర్లో స్లిట్ పార్టికల్స్ అన్నీ సెటిల్ అవుతాయి. వీటిని బెల్ట్ ద్వారా బయటికి తీసేస్తారు. ఈక్విలైజేషన్ ట్యాంక్. ఇక్కడ వాటర్ ఫ్లోని బ్యాలెన్స్ చేస్తారు. అంటే సడన్ ఎక్కువ వాటర్ వస్తే కంట్రోల్ చేస్తారు. బ్లోవర్స్తో వాటర్ మిక్స్ చేస్తారు. ఎస్బిఆర్ బేసిన్స్. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే ఎస్బిఆర్, సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్స్. ఎస్బిఆర్లో 3 ప్రాసెస్ జరుగుతాయి. అవి ఏంటి అంటే ఏరియేషన్, సెట్లింగ్, డీకాంటింగ్. నీళ్లు బేసిన్లోకి వచ్చిన వెంటనే ఏరియేషన్ అంటే బ్లోవర్స్ ఆక్సిజన్ని ఇస్తాయి. బ్యాక్టీరియా మలినాలని తినేస్తాయి అన్నమాట. స్లడ్జ్ మొత్తం కింద సెటిల్ అవుతుంది. పై భాగంలో క్లీన్ వాటర్ బయటికి తీస్తారు. ఈ ప్రాసెస్ని డీకాంటింగ్ అంటారు. మిగిలిపోయిన ఎక్స్ట్రా స్లడ్ని రిమూవ్ చేస్తారు. సిసిటి, క్లోరిన్ కాంటాక్ట్ ట్యాంక్. ఇప్పుడు ట్రీటెడ్ వాటర్ సీసీటీలోకి వస్తుంది. ఇక్కడ క్లోరైన్ డోస్ ఇస్తారు. జెమ్స్, బ్యాక్టీరియా, వైరస్ అన్నీ చనిపోతాయి. ఫైనల్గా సేఫ్ వాటర్ అవుతుంది. లాస్ట్లో ఈ ట్రీటెడ్ వాటర్ బయటికి డిశ్చార్జ్ చేస్తారు లేదా గార్డెనింగ్, ఫ్లషింగ్, రీయూస్కి వాడతారు. ఈ ఎస్టీపీస్ వల్ల చెరువులు అన్నీ ఎలాంటి డ్రైనేజ్ వాటర్ లేకుండా ఫ్రెష్ వాటర్తో నిండిపోతుంది. ఎస్టీపీ మన ఎన్విరాన్మెంట్ని క్లీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీగా ఉంచుతుంది. సైట్ విజిట్ అవ్వగానే లంచ్ చేసుకొని సీఎం కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా సీఎం గారు వస్తున్నారని స్నీఫర్స్ డాగ్స్తో మొత్తం సర్చ్ చేస్తున్నారు. ఇంకా అక్కడ అరేంజ్ చేసిన హాల్లో ఒక్కొక్కరు అందరూ వచ్చి హాల్ని ఫిల్ చేస్తున్నారు. ఫైనల్గా సీఎం గారి కాన్వే వచ్చేసింది. Swagatam, Suswagatam. Happy welcome to our Honorable Chief Minister, Shri Ravindra Reddy Garu. On behalf of HMWSSB, we welcome Swagatam, Suswagatam. అవర్ రెస్పెక్టెడ్ ఈడీ సార్ ఆయనని రిసీవ్ చేసుకున్నారు. హియర్ ఈజ్ అవర్ రెస్పెక్టెడ్ ఎండి సార్. మా అప్కమింగ్ అండ్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ గురించి సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. At present, HMWSSB is looking after the sewerage system, core city and peripheral circles of GHMC. The brief సక్సెస్ఫుల్లీ ఎస్టీపీ ఇనాగరేట్ చేసి సైట్ విజిట్కి వెళ్ళిపోయారు. ఇంకా బతుకమ్మ కుంట ఓపెనింగ్ ఉందని సీఎం గారు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళగానే అందరం ఇనాగరేషన్ దగ్గర ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ చేశారు. అలా నేను మా మేడమ్స్తో కలిసి కొన్ని ఫొటోస్ తీసుకొని అండ్ మా కొలీగ్స్తో కొన్ని ఫొటోస్ తీసుకొని ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని కంగ్రాట్స్ చెప్పుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఇంటికి రాగానే మా ఖుషి ముఖం చూస్తే అది ఏదో చెప్పలేని ఒక హ్యాపీనెస్. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.